సీజనల్ వ్యాధుల నమోదు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజారోగ్యం, సీజనల్ వ్యాధులపై నిర్వహించిన సమీక్షలో మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్, నగరంలో డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. త్రివిధ దళాల మధ్య సమన్వయం ఎంతో కీలకమన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సైనిక బలగాల అద్భుత కలయికకు ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణ అని కితాబు. గాజా వివాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమగ్ర శాంతి ప్రణాళికను స్వాగతించిన ప్రధాని. పశ్చిమాసియా సుస్థిర శాంతి, అభివృద్ధికి ఆచరణీయమైన ప్రణాళికగా అభివర్ణించిన మోదీ. తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు, పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. వార్తల్లోని వివరాలు చూద్దాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుక కోసం ట్యాంక్ బండ్ అందంగా ముస్తాబు చేశారు. వేలాది మహిళలు అక్కడకు చేరుకుని బతుకమ్మ సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు. కళాకారులు జానపద నృత్యాలతో అలరిస్తున్నారు. ఈ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్పై గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, హుస్సేన్ సాగర్లో తేలియాడే బతుకమ్మలు, సచివాలయంపై 3D మ్యాప్ లేజర్ షోను నిర్వహించనున్నారు. అమరజ్యోతి స్థూపం నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు 700 బతుకమ్మలతో ర్యాలీ చేయనున్నారు. ట్యాంక్ బండ్పై వేడుకలకు ప్రారంభానికి ముందు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకుని సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన తీరును వివరించారు. ఇప్పుడు ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్న సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రత్యేక ప్రసారం ద్వారా వీక్షిద్దాం. వాయుదేవుని తోడు ఉయ్యాలో, వర్షమ్ము తోడు ఉయ్యాలో, వాయుదేవుని తోడు ఉయ్యాలో, వర్షమ్ము తోడు ఉయ్యాలో, నా కొడుకు తోడయ్య ఉయ్యాలో, మళ్ళీ వస్తాను ఉయ్యాలో, నా కొడుకు తోడయ్య ఉయ్యాలో, మళ్ళీ వస్తాను ఉయ్యాలో, కొడుకు మీదొట్టంటే ఉయ్యాలో, కరిగింది పులిరాజు ఉయ్యాలో, కొడుకు మీదొట్టంటే ఉయ్యాలో, కరిగింది పులిరాజు ఉయ్యాలో, గోవు మాట ఉయ్యాలో, విన్నది పులిరాజు ఉయ్యాలో, పోయిరా గంగావు, బతుకమ్మలకు జై 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 జై. ప్రకృతి ఇచ్చిన పువ్వులకు శ్రమతో అల్లిన దండలకు, ప్రకృతి ఇచ్చిన పువ్వులకు శ్రమతో అల్లిన దండలకు, బతుకుమంటూ దీవించేడి తెలంగాణ పండుగకు జై 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 రా బహుజనులకు జై 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 రా జై 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 రా బతుకమ్మలకు జై 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 జై. దుల్లమ్మాకులు ముడితే గులగుల దళితులు దాకితే మౌను, దళితులు దాకితే మౌను, దళితులు దాకితే మౌను, అన్ని రంగుల పూలు పేర్చితేనే అందమైన బతుకమ్మవును, అందమైన బతుకమ్మవును, అందమైన బతుకమ్మవును, అన్ని కులములు కలిస్తేనే నవ తెలంగాణ బాటవును జై 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 రా బహుజనులకు జై జై. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవాలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు శ్రీ భద్రకాళి అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఓరుగల్లు ఇలవెల్పు స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారిని దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 9 రోజుల పాటు 9 రూపాల్లో దర్శనమిచ్చే శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు. పూజకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బహుజన బతుకమ్మ పాటని వినిపించిన చెల్లెలకి ధన్యవాదాలు తెలియజేస్తూ మన టూరిజం ప్రమోషనల్ సాంగ్ ని ప్లే చేయాల్సిందిగా సౌండ్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నా. తెలంగాణ సద్దుల బతుకమ్మ ముగింపు వేడుక ఈరోజు ఈ
ట్యాంక్ బండ్ వేదికగా సుమారుగా 1000 మందికి పైగా మహిళలు పట్టణ నివాసిగా ఈ యొక్క చారిత్రాత్మక పట్టణంలో అమ్మవారిని ఈరోజు శరణావతుల సందర్భంగా దర్శించుకోవడం మా జన్మ ధన్యమైందని చెప్పేసి భావిస్తున్నాను. మేము అనుకున్న కోరికలు కానివ్వండి, మేము అనుకున్న విషయాలు కానివ్వండి, అమ్మవారి దగ్గర ఎంత స్వచ్ఛతంగా మేము మొక్క వస్తామో అంత స్వచ్ఛతంగా మా పనులు అవుతున్నాయి. ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు మా భద్రకాళి అమ్మవారి దగ్గరికి. ఎన్ని కళ్ళతో చూసినా అమ్మవారికి ఇంకా చూడాలనిపిస్తుంది. ఈ అమ్మవారి దగ్గర మహిమ ఏంటంటే మీరు ఏ మొక్కులేనండి 15 రోజుల మొత్తం వర్క్ అయిపోతుంది. మీరు ఒక్కసారి మొక్కినండి అమ్మవారి దగ్గర, మళ్ళీ ఒక్కసారి రావాల్సిందే, మా అమ్మవారి దగ్గర వెళ్ళాల్సిందే అని వస్తారు. దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. మేము కుటుంబ సమేతంగా వచ్చి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రతి ఏటా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం మంగళవారం ప్రారంభమైన రామాలయంలోని ఉపాలయం శ్రీ లక్ష్మీతార అమ్మవారి సన్నిధిలో అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు వీరలక్ష్మి అలంకారంలో లక్ష్మీతార అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు దూరదర్శన్తో వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఇక్కడ ప్రతి సెలవులకి మేము భద్రాచలం వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటామండి. ఈ స్వామివారి దర్శనం చేసుకొని చాలా 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 ఆనందంగా ఉంది. స్వామివారిని దగ్గర నుంచి చూడడం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక్కడ ఆలయంలోని నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ప్రతిష్ఠన చేస్తారండి. ఈరోజు వీరలక్ష్మి అవతారంలో అమ్మవారు కొలువై ఉన్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న కూడా సరస్వతీదేవి ఐశ్వర్యలక్ష్మి అవతారంలో ఉన్నారు. చాలా బాగా అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగిందండి. భద్రాచలం శ్రీరాముల వారిని దర్శించుకున్నాము. అలాగే ఈ పక్కన ఉన్న రామాలయంలో లక్ష్మీ అవతారాలు కూడా దర్శించుకోవడం జరిగింది. నిన్న ఐశ్వర్యలక్ష్మి అవతారం, ఈరోజేమో వీరలక్ష్మి అవతారం చాలా బాగా చేశారు. దర్శనం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా దసరా సెలవులకు మేము ఇలాగే వచ్చి దర్శించుకుంటాము. దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తి సాంస్కృతిక కార్యక్రమాలతో అలంకరణలు చేస్తూ ఉపవాసాలు పాటిస్తూ గర్భ దాండియా వంటి సాంప్రదాయ నృత్యాలు చేస్తూ కన్యా పూజతో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా గుజరాత్, పశ్చిమ బెంగాల్తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విభిన్న సంస్కృతులకు అద్దం పడుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, వరంగల్తో పాటు పలు పట్టణాలు, గ్రామాల్లో భక్తులు పూజలు, యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దూరదర్శన్ కేంద్రం డీడీజీ ఎన్వి రమణ, ఇతర సీనియర్ అధికారులు, ఉద్యోగులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆటపాటలతో వేడుకలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇప్పుడు దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో జరుగుతున్న సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. చుట్టుకున్నది రంగుల రవికగా తొడుగుకున్నది, పూలలో సుగుణాలు బలికించి తనలో గునుగునే నగలుగా పొదుగుకున్నది. కోట్లాది పువ్వుల కోలాట కేలిలో ఆగి ఆగి ఆడే బతుకమ్మ ఆటలో ఆడరావే సెల్లెలా బతుకమ్మ ఈ ఏడు పాడరావే బతుకమ్మ పాటల్ని ఈనాడు ఆడరావే సెల్లెలా బతుకమ్మ ఈ ఏడు పాడరావే బతుకమ్మ పాటల్ని ఈనాడు.
చాలా బాగా పాడారండి శ్యామల గారు. చక్కగా ఆడరావే చెల్లెల ఈరోజు బతుకమ్మ పండుగని నిజంగా మనకి బతుకునిచ్చిన అమ్మని కొలుచుకుంటూ పాడే అక్క చెల్లెలు ఆడి. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్ కే సిక్సర్. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కుట్టు మిషన్ల మీద కూడా జీఎస్టీ తగ్గించింది. నిజంగానా? అంటే ఇప్పుడు మేము కూడా సొంతంగా మిషన్లు కొనుక్కోవచ్చా? అవును, ఖర్చు తగ్గుతుంది కనుక తక్కువలో కొనుక్కోవచ్చు. ఒక్క మిషన్ మీద 500 నుంచి 1000 రూపాయల వరకు తగ్గుతుంది. పొదుపు వలన వచ్చిన ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం. వార్తలకు తిరిగి స్వాగతం. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న జీహెచ్ఎంసీ పరిధిలో ఎద్దులు, గొర్రెలు, మేకల వధశాలలు, రీటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. జీహెచ్ఎంసీ చట్టం 1955 విభాగం 533B ప్రకారం ఈ నెల 24న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఆదేశాలు జారీ అయ్యాయి. సంబంధిత అధికారులు సహకరించాలని, మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణతో గాంధీ జయంతి పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ పేర్కొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం అధికారులు క్రియాశీలకమయ్యారు. ఇవాళ నియోజకవర్గ తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. జూబ్లీహిల్స్లో మొత్తం 3,98,982 ఓటర్లున్నారు. వీరిలో 2,07,367 పురుషులు, 1,91,590 మంది మహిళలు, 25 ఇతరులు ఉన్నారు. ఆదివారం ఎన్నికల సంఘం కేంద్ర పరిశీలకులను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా పరిశీలకులు అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై నిఘా పెడతారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో సోమవారం నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా మిగిలిన జిల్లాల్లో నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో మోగిన ఎన్నికల నగారా. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి. ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు కీలక సూచనలు చేసిన ఈసీ. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు మొత్తం 5 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్ కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ విడుదలైన సమయం నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని ఈసీ ప్రకటించింది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలయ్యేలా చూడాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఈసీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధమున్న అధికారుల బదిలీలు, పోస్టింగులపై నిషేధం ఉంటుంది. ఎవరైనా అధికారి బదిలీ అవసరమని భావిస్తే ముందస్తుగా ఈసీ నుంచి అనుమతి తీసుకోవాలి. కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు వినియోగించరాదు. ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించడం పైన కూడా నిషేధం అమల్లో ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మంత్రులు, ఇతర అధికారులు కొత్త పథకాలు లేదా ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి ఆర్థిక గ్రాంట్లను మంజూరు చేయొద్దు. పథకాలకు సంబంధించిన వాగ్దానాలు, హామీలపైన నిషేధం అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న 31 జిల్లాల్లో ఎటువంటి శంకుస్థాపనలు చేయరాదు. మంత్రులు అధికార యంత్రాంగాన్ని, వాహనాలను వినియోగించకూడదు. ఎవరైనా అధికారి లేదా సిబ్బంది మంత్రిని కలిస్తే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 218లో పేర్కొన్న విధంగా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. గృహ నిర్మాణ పథకం మంజూరై పని ప్రారంభిస్తే లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం సహాయం అందాలి. అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త నిర్మాణాలను చేపట్టడం, కొత్త లబ్ధిదారులకు సహాయాన్ని మంజూరు చేయటం వంటి వాటిపై నిషేధం అమల్లో ఉంది. ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఉద్యోగ కార్డుదారులు పనిని డిమాండ్ చేస్తే కొనసాగుతున్న పనిలో వారికి ఉపాధి హామీలో పని కల్పించవచ్చు. కొత్త పనిని ప్రారంభించకూడదు. కరువు, వరదలు, తెగుళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే బాధిత ప్రజలకు సహాయాన్ని ఎస్సీసీ అనుమతితో ప్రభుత్వం నిర్వహించాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి 50,000 నగదుకు మించి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. అంతకన్నా ఎక్కువ ఉండి సరైన పత్రాలు లేకపోతే దానిని పోలీసులు సీజ్ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. పెద్ద మొత్తంలో ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. ఆ తర్వాత ఈ పత్రాలను సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల సంఘం సూచించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 31 జిల్లాలోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా మిగిలిన జిల్లాలోని నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున పోస్టర్స్, వాల్ రైటింగ్స్, బ్యానర్లు తొలగింపునకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. సో 2 ఫేసుల్లో మన జిల్లా జెడ్పీటీసీ, ఎంపీటీసీ 2 ఫేసుల్లో, సర్పంచ్ కూడా 2 ఫేసుల్లో మనం చేయబోతా ఉన్నాం. మొత్తం సర్పంచెస్ 385 సర్పంచులు, 3536 వార్డులు కూడా ఉన్నాయి. 2 ఫేసుల్లో చేయబోతా ఉన్నాం. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా మనకి 20 మండల్స్లో 20 జెడ్పీటీసీలు గాను, 10 జెడ్పీటీసీలు ఒక ఫేస్లో, మిగతా 10 జెడ్పీటీసీలు ఒక ఫేస్లో, తర్వాత 216 ఎంపీటీసీలు గాను, 108 ఎంపీటీసీలు ఒక ఫేస్లో, ఇంకొక 108 ఎంపీటీసీలు ఒక ఫేస్లో మనం చేయబోతా ఉన్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీసులో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్ని ఫస్ట్ 24 అవర్స్లో ఫొటోస్ కానీ అవన్నీ కూడా రిమూవ్ చేసి, పోస్టర్స్ అవన్నీ కూడా క్లియర్ చేసి మనం ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ 24 అవర్స్లో కూడా పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఏమైనా ఉంటే కూడా పొలిటికల్వి ఇన్ రూరల్ బాడీస్ ఎక్కడైతే కోడ్ ఎన్ఫోర్స్మెంట్లో ఉందో ఆ రూరల్ బాడీస్లో కూడా మనం ఎన్ఫోర్స్ చేస్తాం. 72 అవర్స్కి ప్రైవేట్ ప్లేసెస్ ఇంక్లూడింగ్ కూడా మనం చేయబోతా ఉన్నాం. అంబేద్కర్ వర్సిటీ 26వ స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. సాహిత్య విభాగంలో సేవలకు ప్రముఖ రచయిత గోరటి వెంకన్న, శాంతి, విద్యా ప్రచారకురాలు ప్రేమ్ రావత్లకు గవర్నర్ గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. విద్యార్థుల చేరికలు పెంచడం, నేరాల శాతం తగ్గించడంలో ప్రేమ్ రావత్ కృషికి డాక్టరేట్ను ఓపెన్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా 86 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 60,288 మందికి డిగ్రీ పట్టాలను గవర్నర్ అందజేశారు. అలాగే 203 మంది ఖైదీలకు డిగ్రీ పట్టాలు ఇచ్చారు. వీరిలో 2 బంగారు పతకాలు కూడా అందుకున్నారు. gold medal to the student topper in సీజనల్ వ్యాధులకు సంబంధించిన కేసుల నమోదు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
సీజనల్ వ్యాధులపై ఆయన ఈరోజు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు జాగ్రత్తలను సూచిస్తూనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధుల నివారణకు మందులను అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఈ సందర్భంగా మంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పూర్తి నియంత్రణలో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే సీజనల్ వ్యాధుల కేసులు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో ప్రజారోగ్య శాఖ సీజనల్ వ్యాధుల నిర్మూలనలో ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం వల్ల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయని మంత్రికి తెలిపారు. డీజీపీ జితేందర్ పదవీ విరమణ కార్యక్రమాన్ని తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించారు. ఫేర్వెల్ పరేడ్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వీడ్కోలు కార్యక్రమానికి కొత్త డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సైబర్ క్రైమ్, నార్కోటిక్స్పై కఠిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. కొన్ని సమస్యలను మానవతా కోణంలో పరిష్కరించామని, బాధితులకు అండగా ఉండేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వివరించారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. ఉద్యోగరీత్యా కుటుంబానికి, బంధువులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని జితేందర్ పేర్కొన్నారు. But I can tell and confess before all of you that it has been a wonderful experience. It is an excellent cadre. All our senior officers made us so comfortable here in last so many years that now we all plan to settle down here only. So now we consider this as our home. We always say that we belong to Telangana. We are part of Hyderabad now, and it has been such a good experience that people of Andhra Pradesh, people of Telangana they are so good. హైదరాబాద్ నగర కమిషనర్గా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం కమాండ్ అండ్ కంట్రోల్ యూనిట్లో సివి ఆనంద్ నుంచి బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ను సిపిగా బదిలీ చేశారు. చివరి రోజు సాధారణ పౌరుడిలా బస్సులో ప్రయాణించారు. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన సజ్జనార్ గతంలో సైబరాబాద్ కమిషనర్గా పనిచేశారు. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్, సైబర్ క్రైమ్ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణలో ముద్ర వేశారు. Hyderabad police is known for its efficiency, integrity and fast response. And also it is known for the good practices. We'll ensure that all the good practices are continued and we'll all make it safer city. We'll start our policing with people welfare policing, where all the aspects of a welfare, whether it's related to health, whether it's related to property, whether it's related to happiness, will be taken care because each one is related to a crime. So our top focus will be on the drugs, the adulteration, the cybercrime, economic offences. Cybercrime include online bettings, stock advisories, digital arrest, then traffic. Traffic focus will be also on the long term, but the short term focus will be on the drunken driving, where focus will be there, more checking teams will be there. హైదరాబాద్లో డ్రగ్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని నగర నూతన సిపి సజ్జనార్ పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో డ్రగ్స్ సమస్య తీవ్రంగా ఉందని, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇవాళ నగర నూతన సిపిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయంతో ముందుకెళ్తామని, అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయిస్తామని సజ్జనార్ పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు చేపడతామని, వృద్ధులను టార్గెట్ చేసే మోసాలపై అవగాహన పెంచాలని సిపి సూచించారు. హైదరాబాద్ కూడా ఒక దేశంలోనే ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, విశ్వనగరము. హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. మేజర్ పెన్నముప్పు మనకు డ్రగ్స్. ఈరోజు చాలా చోట్ల కూడా మీరు చూసుంటారు, చాలా మంది యూత్, చాలా మంది ఫ్యామిలీస్, తర్వాత చివరికి వాళ్ళు సమాజం కూడా నష్టపోవడం జరుగుతుంది. కొన్నిసారి అంతకుముందు ఓటీపీ అన్నారు, కొన్నిసారి యూపీఐ ఫ్రాడ్స్ అన్నారు, డిజిటల్ అరెస్ట్ అయింది, స్టాక్ అడ్వైజర్ ఉంది. ఇట్లానే కొన్నిసారి లాస్ట్ ఇయర్ దేర్ వాజ్ దట్ కొంచెము డిజిటల్ అరెస్ట్ రెడ్యూస్ అయితే ఈసారి మళ్ళీ ఎక్కువ కావడం జరిగింది. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళని బాగా టార్గెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఎంతో.
గాజా వివాదాన్ని ముగించే లక్ష్యంతో సమగ్ర శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ ప్రకటించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. గాజా వివాదాన్ని అంతం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళికను స్వాగతిస్తున్నామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు అలాగే విస్తృత పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక స్థిరమైన శాంతి, భద్రత, అభివృద్ధికి ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తుందని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ చొరవ వెనుక సంబంధిత వారందరూ కలిసి వస్తారని, సంఘర్షణను అంతం చేయడానికి, శాంతిని భద్రపరచడానికి ఈ ప్రయత్నానికి మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని త్రివిధ దళాల మధ్య సమన్వయం ఎంతో కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని సూచించారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల అద్భుత కలయికకు ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణ అని చెప్పారు. న్యూఢిల్లీలో భారత వైమానిక దళం నిర్వహించిన సెమినార్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ త్రివిధ దళాలు విడివిడిగా పనిచేయడం వల్ల నిర్ణయం తీసుకోవడం సవాలుగా మారుతుందన్నారు. ఒక సమగ్ర వ్యవస్థ సైన్యం విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. సైబర్ దాడులు, సమాచార యుద్ధ ముప్పును ఎదుర్కొనేందుకు త్రివిధ దళాల పనిని సమన్వయం చేసే వ్యవస్థను మనం అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. एक तरफ एक्सट्रीम कोल्ड की सिचुएशन है तो दूसरी तरफ एक्सट्रीम हीट की सिचुएशन है. अब अगर हम ये कहें कि हर जगह एक जैसे प्रोसीजर्स अपनाए जाएं तो यह न केवल इम्प्रैक्टिकल होगा बल्कि हमारी फोर्सेस की क्षमताओं को भी यह सीमित कर देगा. इसलिए हमारा गोल यह होना चाहिए कि हम एक शेयर्ड बेसलाइन तैयार करें, एक ऐसा फ्रेमवर्क तैयार करें जो इंटर ऑपरेबिलिटी और म्यूचुअल ट्रस्ट को मजबूत करे, ताकि जब अलग अलग सर्विसेज एक साथ काम करें तो हर कोई. రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి వర్షం కురుస్తుందని తెలియజేసింది. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. ట్యాంకు బండ్ వద్ద ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. అమరజ్యోతి స్తూపం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 700 బతుకమ్మలతో భారీ ర్యాలీ. దేశవ్యాప్తంగా వైభవంగా నవరాత్రి ఉత్సవాలు. దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. సీజనల్ వ్యాధుల నమోదు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజారోగ్యం, సీజనల్ వ్యాధులపై నిర్వహించిన సమీక్షలో మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్. నగరంలో డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. త్రివిధ దళాల మధ్య సమన్వయం ఎంతో కీలకమన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సైనిక బలగాల అద్భుత కలయికకు ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణ అని కితాబు. గాజా వివాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమగ్ర శాంతి ప్రణాళికను స్వాగతించిన ప్రధాని. పశ్చిమాసియా సుస్థిర శాంతి, అభివృద్ధికి ఆచరణీయమైన ప్రణాళికగా అభివర్ణించిన మోదీ. తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.